హలో అండి. ఈరోజు శ్రావణ మాసం పోయింది కదా, అందుకే కోడిగుడ్లు వేస్తూ ఉండ. చూడు, 3 గుడ్లు, కొంచెం సాల్టు, హాఫ్ స్పూన్ కారము, చిట్క పసుపు, 2 పచ్చిమిర్చి, 1 పెద్ద ఎర్రగడ్డ, 2 టమాటాలు. ఎలా చేస్తానో చూద్దాం పని. ఎందుకంటే టమాటా వేసేది ఈ గుడ్లు వాసన వస్తాయి కదా, నీసు వాసన. అందుకే గుడ్లు వేసుకుంటే గుడ్లల్లో టమాటా వేసి బాగుంటుందని చేస్తాను. గోళం పెట్టినాయి కదా, కొద్దిగా ఆయిల్ వేసి చేద్దాం. చూడండి ఎలా ఉండదో. ఎప్పుడన్నా ఏమి లేనప్పుడు, తోటల్లో పోయి వచ్చినప్పుడు కొంచెం పప్పుచారు ఉంటే మీరు కూడా చేసుకోండి. కొద్దిగంత ఆయిల్, జాస్తి వద్దు. పెట్టినా ఏగుతాయని. చూడు, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు, అట్లే పచ్చిమిరపకాయ కూడా వేద్దాము. అన్నం కూడా మాది విజిల్ వస్తామని చూడండి. ఇంకా చూడు, బాగా ఏగింది కదా. ఇప్పుడు టమోటా వేద్దాం. అన్నం కూడా 2 విజిల్ అయిపోతుంది. చూడండి, టమాటా వేగింది కదా. ఇంకా 2 గుడ్లు వేస్తా. చూడండి, గుడ్డు వేసి మిక్సీ మరి. చూడు, 3 గుడ్లు వేసినా కదా. అయిపోయిందండి, సూపర్ అండి. చూడు, టమాటా వేసినా కూడా ఇంత బాగా వచ్చిందో. టమాటా కనపరాలేదు చూడు. ఏదో టమాటా బాగా మెత్తగా ఉడకనిచ్చి వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. నీ వాసన రాదమ్మా. ఎవరైనా సరే ఎండకు పోయి వచ్చి కూరలు తినబుద్ధి కాకపోతే ఇలా టమాటా వేసి చేసుకోండి ఫ్రై. చూడు, ఏం నీళ్ళు ఏమొద్దు, అంతే. కోడిగుడ్డు ఫ్రై రెడీ. ఎవరైనా ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. టమాటా వేస్తే టేస్ట్ బాగుంది.